చేశాడు. అది పోలీసు ముందే పసిగట్టుకొని ఎక్కడికక్కడ వాళ్ళని నివారించడంలో పోలీసులు సఫలమయ్యారు. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న వంశీని కలిసి బయటకు వచ్చి పోలీసులు ఎవరైతే వాళ్ళ అరెస్టులు చేశారో ఎక్కడున్నా బట్టలు తీస్తానని ఒక పెద్ద జోక్ వేసాడు. అది అసలు ఇతను వాళ్ళ పిల్లల్ని కలవాలని లండన్ వెళ్ళాలంటేనే కోర్టు పర్మిషన్ తీసుకొని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఇతనంట పోలీసులు బట్టలు తీస్తాడట. ఇది వంశీని ఏళ్ళని లోపడేసినందుకు. అసలు వంశీని నిన్న జైల్లో కలిసి నువ్వు చరిత్రహీనుడు అయిపోయావు. వంశీని జైల్లో పెట్టినప్పుడు కనీసం ఆ రోజు ఖండిద్దామా వద్దా అని మీనిమేషాలు లెక్కించి ఖండించడానికి కూడా ఆ రోజు నువ్వు ఖండించలా. తర్వాత ఎప్పుడైతే ఇవాళ వైసీపీ మళ్ళీ ఎమ్మెల్యేలు పక్కదారి పడతారని ఒక టాక్ వచ్చిందో దాన్ని చూసి మళ్ళీ నిన్న వంశీని కలవడం మొదలుపెట్టాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసావు, వల్లభనేని వంశీ కలిసావు. సరే, నేను నందిగామ సురేష్ మంచోడని చెప్పను. నందిగామ సురేష్ ఒక దళితుడు. ఆ దళితుడు 4 నెలలు జైల్లో ఉన్నాడు. ఎందుకు కలవలా నువ్వు? దళితుల మీద నువ్వు ప్రేమ లేదు, దళిత వ్యతిరేకివి. అలాగే ఇవాళ వంశీ ఎవరిని కిడ్నాప్ చేశాడు, ఎవరిని బెదిరించాడు? ఒక దళితుడిని. అంటే దళితుల్ని బెదిరించి దళితుల్ని కిడ్నాప్ చేసిన వాళ్ళ మీద నువ్వు వెళ్ళి పరామర్శించడం ఏంటి? కొడాలి నాని, వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ అంటే చంద్రబాబుకి అసూయ అంట. తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా? వాళ్ళ కుటుంబాలకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? తెలియకుండా మాట్లాడితే అసలు రాజకీయాల్లో నీకు ఓనమాలు కూడా తెలియవని లోపల వంశీ లోపల జైల్లో ఉంటే వాళ్ళ భార్య నీ పక్కనుండి నువ్వు అన్న మాటకి నవ్వుతుంది. అంటే అది పెద్ద జోక్ కింద తీసుకుంది. ఒకసారి వీడియో క్లిప్పింగ్ చూసుకో. ఇంట్లో యూట్యూబ్లో నిన్ను మాట్లాడితే పక్కన వాళ్ళు నవ్వుతున్నారో లేదో చూసుకో. అంటే వాళ్ళకి తెలిసిన రాజకీయం కూడా నీకు తెలియదు. కొడాలా నేను ప్రెస్ వాళ్ళు అడిగితే అట్టేసిన అమ్మకు అట్టున్నారా అని ఇన్నాళ్ళు ఎక్కడికో పారిపోయి స్కూల్ పిల్లలు అయితే స్కూల్కి 4 రోజులు నామం పెడితే